ఇలా రండి. కాపాడంటే అక్కడే నిల్చున్నావేంటి అక్షయ? ఏమండి ఏమండి రా అక్షయ. ఇలా ఇవ్వండి, చెయ్యి ఇవ్వండి. వస్తున్నారు, ఉండండి. ఏమండి మిమ్మల్ని లోతు అసలు లేదు కదండి, మరి ఎందుకు భయపడుతున్నారు? ఓహో, నన్ను నీళ్ళలోకి దించడానికి కావాలని అబద్ధం ఆడారన్నమాట. చేసిందంతా చేసి మళ్ళీ నవ్వుతున్నారా? చూడండి నేను ఎలా తడిచిపోయాను. కదా ఎలాగో తడిచిపోయావు, గాలసి ఎందుకు? ఇద్దరం పూర్తిగా తడిచిపోతాం. ప్లీజ్ వదలండి. అయ్యో ప్లీజ్, నీళ్ళు చల్లగా ఉన్నాయి, ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పట్టుకుంది వదలడానికి కాదమ్మా. మిమ్మల్ని అక్కడ చూద్దామా? అక్కడ చూసా. రా అటు వెళ్ళి చూద్దాం పద. స్వేచ్ఛగా ఊహలే ఎన్నో కొంటి కథలే చెప్పగా ఆరాటాల ఒడిలో పాలుతూ ప్రాణమే ఆనందాల నిధికై చూడగా ఊరించే ఊసులు ఎన్నో ఉడికిస్తూ చంపుతుంటే ఆ తపనలో నన్ను తుళ్ళి పడుతుంటే ఆరబొక్కలోని తడుకులే వెన్ను పూసలోన వడుకులే కంటి పాపలోన కవితలా మారే చిన్ని మనసులోని పూవిలా పసిడి బండెలోని నవ్వులా లేత పెదవి పైన ముత్యమై మెరిసే అయ్యో ఏమండి, శైలజ శ్రావణి వాళ్ళు అదిగోండి. అటు అటు చూడు. అయ్యో ఎలా ఎలా తడిచిపోయాము. టైంకి వచ్చేసారు. అయ్యో వద్దండి. ఏమండి బాగా క్లీన్ చేసుకోండి. సరే. వదినా ఏంటొదినా, ఇద్దరు ఇలా తడిచిపోయారేంటి? అది 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 అదేం లేదు శ్రావణి, నా ప్యాంటుకి బురదంటింది కదా, కడుక్కుంటుంటే కొన్ని నీళ్లు పడ్డాయి అంతే. ఓ అవునా అన్నయ్య, అలాంటప్పుడు ప్యాంటు మాత్రమే తడవాలి కదా, ఇలా మొత్తం తడిచిపోయావేంటి? కదా నాకు అదే అర్థం కావట్లేదు. నీళ్ళల్లో చేయి పెట్టానా అంతే, సడన్ గా నీళ్ళన్నీ నా మీద పడిపోయాయంటే నమ్ము. అయ్యో అలాంటప్పుడు నువ్వు మాత్రమే తడవాలి కదన్నయ్య, మరి వదినెందుకు తడిచింది? అది అది ఆయన మీద నీళ్లు పడ్డాయా, అప్పుడు నేను ఆయన్ని పట్టుకున్నాను అన్నమాట. ఓహో
నా మీద పడి నేను తడిచిపోయాను. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను అదే చెప్దాం అనుకున్నాను, అక్షయ్ చెప్పేసింది. ఆ అలా చూస్తావేంటి శ్రావణి? నా ఉద్దేశం ఏం జరిగిందో అక్షయ్ అదే చెప్పింది అని. హా, సరే సరే నమ్మేశాంలే గాని ఇదిగోండి, తుడుచుకొని త్వరగా రండి. అక్కడ నాన్న వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే, మీరు వెళ్ళండి, మేము వచ్చేస్తాం. వెళ్ళు. సరే. అంతా మీ వల్లే. ఏమైంది? నా టాలెంట్తో ఎలాగోలా మేనేజ్ చేశాను కదా. వదినా, మీరు మా అన్నయ్య పంపు సెట్లో మునిగి తేలడం మేం చూడలేదు. ఏయ్, అవునవును, నేను కూడా చూడలేదు. చూడండి, అందరికీ తెలిసిపోయింది. అక్షయ్ సరే సరే, తుడుచుకోండి. ఒరేయ్, వాళ్ళు ఈ రూట్లోనే వస్తారు కదా? ఖచ్చితంగా ఈ రూట్లోనే వస్తారు. మనం డైవర్ట్ చేసిన రూట్లో మనిషి అనేవాడే ఉండడు. వాళ్ళు ఆ రూట్లో ఎంటర్ అవ్వగానే కార్ల మీద అడ్డగించి మనం దోపిడీ దొంగల్లా నటించి వాళ్ళల్లో ఒక్కరినైనా వేసేయాలి. ఇదే మోహన్ రావు సార్ మనకిచ్చిన ఐడియా. వాళ్ళు మనల్ని గుర్తుపట్టడానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే. రేయ్, ఆ కాళ్ళు వస్తున్నాయి, పద. అక్కడేదో బోర్డు పెట్టింది రాజా. అవునండి. టేక్ డైవర్షన్, రోడ్ అండర్ కన్స్ట్రక్షన్. నాన్న, ఆ రోడ్లో ఏదో పని జరుగుతుందంట. ఆ పక్కనున్న రోడ్లో నుంచి వెళ్ళమని బోర్డు పెట్టారు. కానీ మనం వెళ్ళేటప్పుడు రోడ్డు బానే ఉంది కదా. పర్లేదు, ఇటు షార్ట్ కట్, ఇటనే వెళ్ళొచ్చు కానీ అసలే మట్టి రోడ్డు, పైగా జనసంచారం కూడా లేదు రాజా. సరే, ఏం కాదులే, కొంచెం దూరం వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది, అలా వెళ్ళిపోదాం. అలాగే నాన్న, వాళ్ళకి చెప్తాను. ఆ, అటువైపు ఆ రోడ్డు. అలాగే బాబు. డ్రైవర్ లెఫ్ట్ తీసుకో. రోడ్డుకి అడ్డంగా చెట్ల కొమ్మలు పెట్టున్నాయి. వేరే దారి ఏమన్నా ఉందేమో చూద్దామా? అవసరం లేదు నాన్న, ఇంకో దారుంది. ఈ చెట్లు తీసేసి వెళ్ళిపోవచ్చు. అవునండి, నేను చెప్తాను. నాని రా. వస్తున్నాను బావా. ఏంటన్నయ్య?